హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడైతే మీకోసం సరికొత్త నోటిఫికేషన్ తోటి వచ్చాను. ఇదేంటంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఒక మంచి జాబ్ అనుకోవచ్చు. ఇదేంటంటే అసిస్టెంట్ పోస్టులు. టోటల్ 650 పోస్ట్స్ ఉన్నాయి. అన్నీ కూడా రెగ్యులర్ బేసిస్ మీద. కాకపోతే దీనికి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రిలిమ్స్, మెయిన్స్ ఎగ్జామ్, దాని తర్వాత లాంగ్వేజ్ టెస్ట్, ఇవన్నీ ఉంటాయి. సో అది నెక్స్ట్ తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ మాత్రమే ఉంటుంది. ముందు ఇంపార్టెంట్ డేట్స్ చూద్దాము, దాని తర్వాత ఎవరెవరు ఎలిజిబుల్, ఏమేమి కావాలి అని చూసుకుందాం నీట్గా. ఫస్ట్ February 16th నుంచి స్టార్ట్ అవుతుంది, March 8th వరకు ఉండిద్ది. దాని తర్వాత పేమెంట్ కూడా చేసేది ఈ టైంలోనే. దాని తర్వాత ఒక 2 days ఎడిటింగ్కి ఇస్తారు. అంటే మీరు ఏదైనా మిస్టేక్ చేసి ఉంటే దాన్ని ఎడిట్ చేసుకోవడానికి మీకు ఒక 2 days టైం ఇస్తారు. దాని తర్వాత ఆన్లైన్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ టెంటేటివ్ డేట్ అనేది April 11th, మెయిన్స్ వచ్చేసరికి June 7th. మేబీ ఈ చేంజెస్ అయ్యేదానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ ఇది చాలా పెద్ద నోటిఫికేషను. సో నేను మీకు సింపుల్గా ఏమేమి ఇంపార్టెంటో అవి మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్ కోసం మీరు నన్ను సబ్స్క్రైబ్ చేయాలి ప్లీజ్. ఓకే, టోటల్ పోస్టులు వచ్చేసరికి 650 పోస్ట్స్ ఉన్నాయి. తర్వాత దీంట్లో మనకి ఏమేమి ఉన్నాయి చూసుకోవచ్చు. హైదరాబాద్, దాని తర్వాత చెన్నై, ఇవన్నీ మనకి దగ్గర చూసుకోవచ్చు. అంటే మనకి ఆంధ్రాలో అయితే ఏం లేవు. మేబీ మనకి మీరు ఈ ఏరియాస్కి దగ్గరగా లేదా ఇక్కడైనా పర్లేదు, ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉంటాయి అనుకుంటే ఓకే. నెక్స్ట్ రిజర్వేషన్ ఉంటుంది. నెక్స్ట్ ఎలిజిబిలిటీ వచ్చేసరికి ఇంకా ఇండియన్ సిటిజన్, నేపాల్, భూటాన్, సో ఇంకా ఇవన్నీ. దాని తర్వాత ఏజ్ వచ్చేసరికి చూసుకోండి, ఇది ఇంపార్టెంట్, 20 to 28. ఇంకా యాజ్ యూజువల్ రిజర్వేషన్ ఉంటే మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది, చూసుకోండి. తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏదైనా ఒక బ్యాచిలర్స్ డిగ్రీ ఉంటే సరిపోతుంది, విత్ మినిమం 50% మార్క్స్. ఇంకా SC/ST వాళ్ళకైతే జస్ట్ పాస్ అయితే చాలు. నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి, దాని తర్వాత ఆల్రెడీ ఈ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకైతే వేరు ఉంటాయంట. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే 49.99% వచ్చినా కూడా మీరు 50% కంటే తక్కువ కింద లెక్కేస్తారు. లేదు ఒకవేళ మీకు గ్రేడ్స్ అలా ఉన్నాయనుకుంటే దానికి సంబంధించిన మార్క్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నది దీంట్లో ఇచ్చారు. నెక్స్ట్ స్కీమ్ ఆఫ్ సెలెక్షన్, ఇది ఇంపార్టెంట్. ప్రిలిమ్స్ ఎగ్జాము, మెయిన్స్ ఎగ్జామ్. ప్రిలిమ్స్ ఎగ్జామ్ వచ్చేసరికి టోటల్ 60 minutesలో 100 మార్క్స్ ఉంటాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్కి 30, న్యూమరికల్కి 35, రీజనింగ్కి 35. నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి అనుకుంటా దానికి, చూద్దాం. తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేసరికి ఇది 135 minutes, 200 మార్క్స్కి. దీంట్లో రీజనింగ్, ఇంగ్లీష్, న్యూమరికల్, జనరల్ అవేర్నెస్, కంప్యూటర్ నాలెడ్జ్. ఇంకోటి ఏంటంటే మీరు కంప్యూటర్ నాలెడ్జ్ కూడా వచ్చి ఉండాలి అని మెన్షన్ చేశారు. తర్వాత లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్, ఇది ఇంపార్టెంట్. లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మీరు ఒక జోన్కి సెలెక్ట్ అవుతారు ఫస్ట్, అంటే ఒక ఏరియాకి సెలెక్ట్ అవుతారు. ఆ ఏరియాలో మీరు అప్లై చేస్తారు కదా, ఆ ఏరియాలో ఉండే లోకల్ లాంగ్వేజ్ అనేది మీకు తెలిసి ఉండాలి. అది లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్. ఒకవేళ మీరు ఈ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ క్వాలిఫై అవ్వకపోతే మిమ్మల్ని తీసేస్తారంట. సో అది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మిమ్మల్ని లాంగ్వేజ్ టెస్ట్కి ఎప్పుడు పిలుస్తారంటే, ఇప్పుడు 10 మంది ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయితే దాని తర్వాత వాళ్ళల్లో ఫిల్టర్ చేసి 2 times జస్ట్ ఒక 600 పోస్టులు కదా, ఒక 1200 మందిని పిలుస్తారు అలాగా. నెక్స్ట్ ఎగ్జామ్ సెంటర్స్ అనేవి కింద ఇస్తారు. నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్ అన్నిటికంటే. ఇదేంటంటే ఇప్పుడు మీరు ఏ జోన్లో అయితే ఉంటారో, మీరు ఎక్కడైతే వర్క్ చేయాలనుకుంటారో ఆ ఏరియాలోనే ఉండి మాత్రమే మీరు ఎగ్జామ్ అనేది అప్లై చేసుకోవాలి. అది. నెక్స్ట్ పే స్కేల్, ఇది ఇంపార్టెంట్. ఫస్ట్ పే స్కేల్ వచ్చేసరికి 29,000 నుంచి స్టార్ట్ అవుతుంది. తర్వాత 3 years వరకు ఇంక్రిమెంట్ 1,700 ఉంటుంది. దాని తర్వాత 34,100కి వెళ్తుంది. అప్పుడు తర్వాత 2,040 rupees అనేది 4 years వరకు ఇంక్రిమెంట్ జరుగుతుంది. తర్వాత 42,260 అనేది వస్తుంది. దానికి మళ్ళీ 2,720 అనేది 6 years వరకు ఇంక్రిమెంట్. దాని తర్వాత 58,500 ఇట్లా ఇంక్రీజ్ అవుతూ హైయెస్ట్ పే వచ్చేసరికి 78,640. ఇది మీకు ఇన్ హ్యాండ్ పే కాదు, వితౌట్ అలవెన్సెస్. ఇవన్నీ కూడా మీకు ఇన్ హ్యాండ్ పే వచ్చేసరికి 29,000 ఉన్నప్పుడే మీకు 58,000 వస్తుంది. సో వన్ ఆఫ్ ద బెస్ట్ అనుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మీరు హౌస్కి అయినా తీసుకుంటే మీకు హౌస్ ఇచ్చేస్తారు. ఒకవేళ లేదు అనుకుంటే 15% అనేది మీకు
హెచ్ఆర్ఏ కూడా ఇస్తారు. ఇంకొకటి ఏంటంటే మీకు అలవెన్సెస్ ఏమేమి వస్తాయంటే బ్యాంక్ అకామిడేషన్ ఒకటి, దాని తర్వాత నాలెడ్జ్ అప్డేషన్ ఏదైనా కోర్స్ ఏదైనా నేర్చుకోవాలనుకుంటే దానికి ఇస్తారు. నెక్స్ట్ బ్రీఫ్ కేస్ ఒకటి ఇస్తారు. దాని తర్వాత ఫర్నిష్ ఫర్ రెసిడెన్సీ వస్తారు. దాని తర్వాత డిస్పెన్సరీ ఫెసిలిటీస్, హెల్త్ చెకప్లు, మెడికల్ ఎక్స్పెన్సెస్, దాని తర్వాత ఇంట్రెస్ట్ ఫ్రీ ఫెస్టివల్ అడ్వాన్స్, లీవ్ ఫేర్ కన్సెషన్, హౌసింగ్ లోను, పర్సనల్ అడ్వాంటేజ్, కన్సల్ట్ ఇంట్రెస్ట్ తక్కువగా ఉంటాయి మీకు అలా. సో ఇంక ఇలా చాలా చాలా ఉంటాయి. ఇంకొకటి ఎన్పిఎస్, ఇవన్నీ చాలా ఉంటాయి, చాలా బెనిఫిట్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇవి జోన్స్, ఇవి చూసుకోవచ్చు. మీకు ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ అని మనం సౌత్ జోన్లోకి వస్తాము. నెక్స్ట్ ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్, ఇది అందరికీ ఉండదు, ఓన్లీ ఫర్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్. ఒకవేళ మీరు ఈ ట్రైనింగ్ కావాలి అనుకుంటే మీరు ఒక ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. కింద ఫామ్ ఉంటుంది, ఎలా అప్లై చేసుకోవాలని చూసుకోవచ్చు మీరు. నెక్స్ట్ ఎగ్జామ్ ఫీజు వచ్చేసరికి నార్మల్ వాళ్ళకి 450 రూపీస్ ప్లస్ 18% జిఎస్టీ, దాని తర్వాత 50 రూపీస్ ప్లస్ 18% జిఎస్టీ ఆన్లైన్లోనే పే చేయాలి సేమ్ డే ఆఫ్ అప్లయింగ్. దాని తర్వాత మీరు ఆ పేమెంట్ స్లిప్ ఎత్తి పెట్టుకోవాలి. తర్వాత ఎస్సీ, ఎస్టీ వాళ్ళు వీళ్ళు ఒక ఫార్మాట్లో మీకు ఒక సర్టిఫికెట్ని ఉంచుకోమంటారు. ఆ ఫార్మాట్లోనే మీకు సర్టిఫికెట్ ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళు. దాని తర్వాత ఇది పీడబ్ల్యూడీ వాళ్ళకి ఇది చెక్ చేసుకోవచ్చు. మీరు ఎవరన్నా పీడబ్ల్యూడీ వాళ్ళు ఉంటే డిజబిలిటీ సర్టిఫికేట్ ఎలా ఉండాలి. ఒకవేళ మీరు స్క్రైబ్ కోసం అప్లై చేయాలనుకుంటున్నారా, లేకపోతే మీకు విజువల్లీ ఇంపేర్డ్ ఉంటే మీకు ఈ జాబ్ వస్తుందా లేదా అనేది ఇదంతా చూసుకోవచ్చు. దాని తర్వాత ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరన్నా ఉన్నా కూడా చూసుకోవచ్చు. దాని తర్వాత అప్లికేషన్ ప్రొసీజర్ వచ్చేసరికి ఫస్ట్ ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. రిక్రూట్మెంట్లోకి వెళ్ళి దాని తర్వాత మీరు ఫొటోస్, మెయిల్ ఇవన్నీ కూడా ముందే స్కాన్ చేసి పెట్టుకోండి. వీళ్ళు ఎంతెంత ఎంబీ ఉండాలి అన్నీ చెప్తారు, దాంట్లో మీరు స్కాన్ చేసి పెట్టుకోండి. దాని తర్వాత ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ చేసి న్యూ రిజిస్ట్రేషన్కి వెళ్ళి మీకు ఈమెయిల్, పాస్వర్డ్ రిజిస్టర్ అయిపోయిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టిన తర్వాత పేమెంట్ అవుతుంది. పేమెంట్ అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ మీరు బేసిక్ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసుకుంటూ అట్లా ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తే తర్వాత మీకు సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి. సర్టిఫికేట్స్ అన్నీ అప్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ మీరు సేవ్ అండ్ నెక్స్ట్ అలా ఒక్కొక్కటి అప్లోడ్ చేసుకుంటూ లాస్ట్ మొత్తం అయిపోయిన తర్వాత మీకు పేమెంట్ అవుతుంది. పేమెంట్ అయిపోయిన తర్వాత ఇంకా మీరు ఒక కాల్ లెటర్ లాంటిది వస్తుంది. దాన్ని అంటే ఎగ్జామ్ కోసం హాల్ టికెట్ లాంటిది, మేబీ అది ఇప్పుడే రాకపోవచ్చు, అది రిలీజ్ అయిన తర్వాత వస్తుంది. ఇంకొకటి ఏంటంటే మీరు చెప్పాను కదా, మీరు ఎక్కడైతే వేకెన్సీ కోసం అప్లై చేసుకుంటున్నారో ఆ ఆఫీస్లో మాత్రమే మీరు ఆ జోన్లో మాత్రమే మీరు ఎగ్జామ్ రాయాలి విదిన్ ద సేమ్ స్టేట్ ఆఫ్ ద ఆఫీస్. తర్వాత మీరు ఒకవేళ మల్టిపుల్ అప్లికేషన్స్ కానీ పెట్టారు అనుకుంటే లాస్ట్ అప్లికేషన్ ఏదైతే ఉంటుందో అది మాత్రమే కన్సిడర్ చేస్తారంట. తర్వాత మళ్ళీ మీరు ఆఫ్లైన్లో ఏం సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇంకా యాజ్ యూజువల్ ఇంకా జనరల్ మీరు అన్నీ సరిగ్గా పెట్టుకోండి. ఒకవేళ మీ సైడ్ నుంచి ఏదైనా మిస్టేక్ ఉంటే మిమ్మల్ని డిస్క్వాలిఫై చేసేస్తాము. ఇంకోటి ఏజ్ రిలాక్సేషన్ కావాలనుకున్న వాళ్ళు కూడా డాక్యుమెంట్స్ అన్నిటివి సబ్మిట్ చేయాలి. దాని తర్వాత అన్ని ప్రూఫ్లు, నెక్స్ట్ రేషన్ కార్డు, లైసెన్స్ అనేది ప్రూఫ్ కాదు. నెక్స్ట్ ఎగ్జామ్ అప్పుడు మీకు బయోమెట్రిక్స్ తీసుకుంటారు కాబట్టి మీ చేతుల మీద అవన్నీ ఏం పెట్టుకోవద్దు అని చెప్తారు. నెక్స్ట్ రిజిస్ట్రేషన్ అనేది సరిగ్గా చూసుకోండి, రోల్ నెంబర్ సరిగ్గా చూసుకోండి, కాల్ లెటర్లలో ఉంటుంది అని చెప్తున్నారు. మీకు వచ్చే ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే మీకు వెబ్సైట్లో మాత్రమే కరెక్ట్గా ఉంటుంది, మిగతా అది ఏది కూడా చూసుకోవద్దు. ఒకవేళ మీరు ఏదన్నా తప్పు చేసారు అనుకుంటే మీరు కోర్టుకు అనేది వెళ్ళాల్సి ఉంటుంది. ఎందుకంటే తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు లేదా మీ డిస్ప్యూట్ ఏదైనా చేశారు అనుకుంటే కోర్టుకు వెళ్ళాల్సి ఉంటుంది. సో జాగ్రత్తగా అప్లై చేసుకోండి. నెక్స్ట్ ఎడిట్ విండో, ఒక 2 days ఎడిట్ విండో కూడా ఉంటుంది. అంటే మీరు ఏదైనా తప్పు పెడితే అది కరెక్ట్ చేసుకోవడానికి. నెక్స్ట్ గైడ్ లైన్స్, ఒక ఫోటోని ఎంత ఎంబీలో పెట్టాలి, ఎంత సైజులో పెట్టాలి అనేది. తర్వాత అట్లా డూస్ అండ్ డోంట్స్ ఇట్లా చూసుకోండి. తర్వాత థంబ్ ఎలా వేయాలి, సంతకం ఎలా చేయాలి అన్నీ కూడా ప్రొసీజర్, అంటే డాక్యుమెంట్స్ ఎలా అప్లోడ్ చేయాలి అన్నీ. దాని తర్వాత ఇవి సెంటర్స్. దాని తర్వాత లోకల్ లాంగ్వేజెస్ ఏమున్నాయి, హైదరాబాద్కి వచ్చేసరికి మనకి తెలుగు. సో అది మిగతా వాళ్ళు ఎవరన్నా ఉన్నా కూడా చూసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇలా ఇది సెంటర్స్ అండ్ లిస్ట్ ఆఫ్ లాంగ్వేజ్. కూడా ఎగ్జామ్ అనేది హిందీ, ఇంగ్లీష్లో కూడా జరుగుతుంది. దాని తర్వాత ఎగ్జామ్ సెంటర్స్ ఇవన్నీ మనకి హైదరాబాద్లో ఎక్కడున్నాయో చూద్దాం. చీరాల, కాకినాడ,
ఉన్నాయి. తర్వాత ఇవన్నీ కర్నూలు, రాజమండ్రి, తిరుపతి.